అంతేనా? ఇంతేనా? ఈ అడ్రస్ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే 3వ ఇల్లు. అలాగే ఇదిగో. చాలా థ్యాంక్స్ అండి. 10 రూపాయలు ఇచ్చేళ్ళు. దేనికి? అడ్రస్ చెప్పినందుకు. అడ్రస్ చెప్పినందుకు 10 రూపాయల? మేం పని పాట లేకుండా టీ తాగుతూ కూర్చున్నాం అనుకున్నావా? మేము ఫారెన్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. మమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నీకు ఫైన్ వేస్తున్నావు. మర్యాదగా 10 రూపీస్ ఇచ్చేయి. ఇది నిజంగా చాలా అన్యాయం అండి. ఏది అన్యాయం? కృష్ణ సైకిల్ నుంచి తాళం తీసే. అది అప్పుడే తీసుకున్నాను. మీరు చేసేదేం బాగాలేదండి. ఈ సైకిల్ గండి చాలా బాగుంటది. వెళ్ళు 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 పాకెట్లోకి దూసేకు. విజయ్ వెళ్ళి టీకి డబ్బులు ఇచ్చి సిగరెట్ కొనుక్కొని రాపో. ఓకే. హలో బ్రదర్, నాకు విల్స్, మీ అందరికి బీడి. ఐ లవ్ యూ రాజా. అందరికీ పిలిచే. ఏ ఇంకో పార్టీ వస్తుంది. విజయ్ నిన్ను ఫాదర్ పిలుస్తున్నాడు. ఫాదరా? మీ ఫాదర్ పిలిస్తే మేమెందుకు రావాలరా? చర్చి ఫాదరు. చర్చి ఫాదరా? ఆయన ఎందుకురా మనల్ని పిలుస్తున్నాడు? నమస్తే నమస్తే ఫాదర్. నమస్తే. ఏదో రమ్మన్నారు. వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయితో ఇలాగైనా నడుచుకునేది? అమ్మాయా? ఎవరు ఫాదర్? అయ్యో, తను ఫాదర్ కి కంప్లైంట్ చేసినట్టుంది. ఆ అమ్మాయిని మోసం చేసి 1000 రూపాయలు తీసుకున్నారా? అబద్ధం చెప్పకండి. నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఆ బండోడికి 100 రూపాయలు ఇచ్చి మిగతా మీరు తీసుకున్నారు కదా. ఓ అదే. అవును ఫాదర్. మరి దానికి పేరేంటి? చీటింగే కదా. దాన్ని ఎలా ఫాదర్ చీటింగ్ అనగలం? ఫాదర్ ఒక 500 ఇవ్వండి. ఫాదర్ ఏంటో ప్లే చేస్తున్నారు, మీరు మోసపోకండి. ఫాదర్ మిమ్మల్ని మోసం చేస్తానా? ఇవ్వండి. నా దగ్గర 300 ఉన్నాయి. పర్వాలేదు ఫాదర్, ఇవ్వండి. దీనికి పేరేంటి ఫాదర్? అప్పు. మీ దగ్గర నేను తీసుకున్న అప్పు. ఇదిగోండి. ఇప్పుడు నేను దీన్ని మీకు తిరిగి ఇచ్చేశాను. అదే విధంగా మేడం ఒక సైకిలోడ్ని గుద్దేసినందుకు వాడికి 1000 రూపాయలు ఇప్పించి అందులో కొంచెం అప్పు తీసుకొని వెళ్ళాను. ఇది చీటింగా? అయ్యో ఫాదర్ చూసారా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? మేనేజ్ చేయడానికి ఇది ఏమన్నా అసెంబ్లీయా? మీరు అధికార పార్టీయా? మేము ఏమన్నా ప్రతిపక్షమా? ఫాదర్ ఏమన్నా స్పీకరా? ఏమంటారు ఫాదర్? ఆ బండి అతను అన్నీ చెప్పేశాడయ్యా. చెప్పేశాడా? ఆ అమ్మాయి డబ్బు తిరిగి ఇచ్చేయండి. అలాగే ఫాదర్. నడిపించునా. కానీ ఫాదర్ ఒంటరిగా పిలిచి అడుగుండొచ్చు. ఈ అమ్మాయి ముందు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్తోత్రం ఫాదర్. ఐ లవ్ యూ ఫాదర్. ఈ రోజు మేమందరం పరివర్తన చెందాం. అందుకోసం ఈ చాక్లెట్స్ తీసుకెళ్లి పేదవాళ్ళకు పంచి పెడతాం. నువ్వు బయటికి రా, అడ్డంగా. ఎక్కువ రబ్ చేయకరా, బాల్ డ్యామేజ్ అయిపోతుంది. గబ్బర్ ఏంటి? ఏం చేసావు? బాల్ షైనింగ్. ఎవర్రా వీడా? నీలా సగం ఆటగాన్ని తీసుకొచ్చాను చూడు, అంతా నా తప్పురా. సగం ఆటగాడా? రే నేను క్రికెట్ లో పుల్లాంటి చూడు. రేయ్ అంపైర్ ఇలా అంటే ఏంట్రా అర్థం? అవుట్. ఇలా అంటే ఇద్దరు అవుట్. రే బాల్ ఇరా. వేస్తున్నా కాసుకో. క్లీన్ బోర్డ్. సిక్సర్. సిక్సర్. సిస్టర్. యు 420. ఈ రోజు మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. హే ఆగండి. ఎస్కేప్. ఆగండి. పారిపోకండి, ఆగండి. పోలీస్ వైఫ్, బీ కేర్ఫుల్. మనం ఇలాగ రన్నింగ్ చేస్తే ఇండియా బార్డర్ దాటేసాం. జాగింగ్ జాగింగ్ జాగింగ్. మీరు వస్తారా? జాగింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది. ఇప్పుడు టైం 10 గంటలు. 10 అయిందా? మేము కొంచెం అడ్వాన్స్ వచ్చేసాం. నువ్వెందుకు కూర్చున్నావు? కూర్చోమన్నారుగా. స్టాప్ ఇట్ అంటే నిలబడమని. మీ అల్లరికి హద్దనేదే లేదా? ఆ రోజు 1000 రూపాయలు దొబ్బేశారు. ఈ రోజు నా కార్ అద్దం పగలగొట్టారు. దానికి 5000 తెలుసా? చెక్ తీసుకో. చెక్ తీసుకుంటే చింపి పారేస్తుంది. నేను అడిగినా సరే మీరు ఇవ్వలేరు. ఏ? ఎందుకంటే దుబాయ్ ఊర్లో లేరు. మొత్తంగా నాకు ఇప్పుడు ఇక్కడే నష్టపరిహారం ఇవ్వాలి. అంతే కదా, ఇచ్చేద్దామా?
ఇచ్చేద్దామా? హ, హే ఏంటిది? ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నది ఈ డ్రెస్ ఒక్కటే. నేను అడిగేది ఇది కాదు. సరిపోకపోతే బయలు కూడా ఇస్తాం. మరి ఇంకేం కావాలి? నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. అదిరా సంగతి. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, ఆ తర్వాత అక్కడ ఇక్కడ కలిసి తిరుగుతారు, ఆ తర్వాత సడన్ గా మా విజయ్తో టచింగ్ ఏర్పడుతుంది. తర్వాత ఐ లవ్ యూ రాజా అని అంటావు. మా విజయ్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నేను సిస్టర్ గానే బిహేవ్ చేశాను, నన్ను మర్చిపో అని బై బై చెప్పి వెళ్ళిపోతావు. ఇదంతా మాకు అవసరమా? హలో, ఫ్రెండ్షిప్ కి అర్థం తెలియకుండా మాట్లాడకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే దాని పేరు లవ్వా? ఒకవేళ లవ్ వచ్చినా అది విజయ్ మీదే రావాలా? ఏ మీ ముగ్గురులో ఒకరి మీద రాకూడదా? మా పర్సనాలిటీ గురించి మాకు తెలీదా? మా ముగ్గురి కన్నా ఒక రకంగా బాగుండేది మా విజయ్ గారే. ఏమంటారా? ఇంకే నష్టపరిహారం కావాలని అడిగినా నేను మోసం చేసేవాడిని. తను అడిగింది ఫ్రెండ్షిప్. యా ఓకే. టేక్